ప్లాన్స్ ని ఎంచుకొని మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటూ ముందుకు వెళ్లి ఎక్కువ లాభాలని తీసుకురావటానికి ట్రై చేయాలి. మనము లక్ష్యాలు మరియు టైం ఫ్రేమ్ రిస్క్ తీసుకోవడానికి కూడా జాగ్రత్తగా పరిశీలించి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. హాయ్, హలో, నమస్తే, అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా కామెంట్ రూపంలో పెట్టారనమాట. లాంగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి, అలాగే షార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏమిటి, వాటిని ఎలా బై చేయాలి, ఎంతకాలం ఉంచుకోవాలి, ఇలాంటి చాలా కామెంట్స్ వచ్చినాయి అనమాట. అందుకోసం నేను ఈ రోజు మీకు ఈ వీడియోలో లాంగ్ టర్మ్ అంటే ఏమిటి, అలాగే షార్ట్ టర్మ్ అంటే ఏమిటి, తర్వాత వచ్చి లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తర్వాత వాటిని బై చేసేటప్పుడు ఎలా ప్లేస్ చేయాలని కూడా చాలా మంది అడుగుతున్నారు. అది కూడా నేను డెమో ఇప్పుడు నా మొబైల్ నుంచి మీకు చూపిస్తానన్నమాట. అయితే ఈ వీడియోని వచ్చి మీరు చివరి వరకు చూడండి, అప్పుడే చక్కగా అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే మీకేమి అర్థం అవ్వదు. ముఖ్యంగా బేసిక్స్ అంటే కొత్తగా స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అయిన వాళ్ళ కోసం ఈ వీడియో నేను చేస్తూ ఉన్నానన్నమాట. ముందుగా మనము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటో తెలుసుకుందాము. ఇది దీర్ఘకాలిక పెట్టుబడులు, అంటే కొన్ని సంవత్సరాల పాటు ఉంచబడిన ఆస్తులు అన్నమాట, మరియు తరచుగా చాలా కాలం పాటు ఉంచడానికి ఉద్దేశించినవి అన్నమాట. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అవి స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్ మరియు మ్యూచువల్ ఫండ్స్ కలిగి ఉంటాయి. లాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అసలు ఎందుకు అనేది తెలుసుకుందాము. ఎందుకంటే మనకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి, అంటే కొన్ని గోల్స్ ని మనం పెట్టుకొని ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటాం. ఎలాంటివంటే పదవీ విరమణ, అలాగే పిల్లల యొక్క చదువులు, అలాగే ఒక ఇల్లు కట్టుకోవడం కోసము. ఇవి మన గోల్స్ నెరవేర్చడానికి ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో సమ్మేళనమైన ఒక లాభాలను పొందొచ్చు. అంటే మనము రకరకాల స్టాక్స్ లో గాని, రకరకాల బాండ్స్ లో గాని మన అమౌంట్ ను బట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ లో ఏంటంటే మనం ఇష్టం వచ్చిన స్టాక్స్ ను గాని, బాండ్స్ ను గాని, అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ లో సిప్స్ అనేవి ఎన్నైనా వేసుకోవచ్చు. మన అమౌంట్ ను బట్టి నెలకి ఇంత, అంటే మన శాలరీలో నెలకి ఇంత అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఎంతైనా వేసుకోవచ్చు. అలాగే స్టాక్స్ కూడా మొన్న అడిగారు, ఈ స్టాక్స్ లో ఎప్పుడైనా ఎలా అయినా కొనుక్కోవచ్చా అని. లాంగ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మనము మన అమౌంట్ ను బట్టి ఎన్ని షేర్లైనా కొనుక్కోవచ్చు, ఎన్ని సార్లు అయినా కొనుక్కోవచ్చు. ప్రతి నెల ఇంత అమౌంట్ అని ఒక్కొక్క షేర్ లో వేసుకోవచ్చు. అంటే మన అమౌంట్ ను బట్టి ఇది పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది లిమిట్ అనేది అసలు లేదనమాట. లాంగ్ టర్మ్ అనేది కాలక్రమేణా పెరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే ఇందులో ఎక్కువ ప్రయోజనాలను మనం పొందవచ్చు. ఈ లాంగ్ టర్మ్ అనేది కాలక్రమేణా మెరుగైన రాబడిని పొందడానికి ఎంతో సహాయపడుతుంది అనమాట. ఈ దీర్ఘకాలిక పెట్టుబడులు అనేవి స్థిరంగా లేని స్టాక్స్ ని ఒక కవచం లాగా కాపాడుతూ ముందుకు వెళుతుంది అనమాట. అంటే స్టాక్స్ యొక్క ధర ఎప్పుడు కూడా ఒకేలాగా స్థిరంగా ఉండదన్నమాట. పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి. ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో ఏంటంటే పెరిగినప్పుడు సంతోషపడిపోయి, తరిగినప్పుడు బాధపడిపోయి, మధ్యలో పెద్ద న్యూస్లు చూసుకునే అవకాశాలు గాని, ఈ బాధలు ఏమీ ఉండవు లాంగ్ టర్మ్ కాబట్టి. అవి కాలక్రమేణా మనకు లాభాలు తెచ్చిపెడతాయి కాబట్టి మనము చాలా నిర్భయంగా ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. నష్టాలు అనేవి చాలా తక్కువ అనమాట. అంటే అసలు నష్టాలు రాకపోవచ్చు, చాలా వరకు లాభాలనే తెచ్చిపెట్టే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అయితే ఇందులో పర్సెంటేజ్ లో తేడా ఉండొచ్చేమో గానీ మెరుగైన లాభాలను మాత్రం ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది తెచ్చిపెడుతుంది. కాలక్రమేణా ఎన్నో ఒడుకుదుడుకులు ఉన్నా సరే ఇది మాత్రం లాభాలను తెచ్చిపెట్టి ఇది ధరలను పెంచుతూనే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, బజాజ్ ఫైనాన్స్ 15 సంవత్సరాల క్రితము 17 రూపాయల దగ్గర ఉంది. ఇప్పుడు అది 7,700 దాకా వెళ్ళిందనమాట. అంటే ఇది లాంగ్ ఇన్వెస్ట్మెంటర్స్ కి ఎంతో రాబడిని, అంటే ప్రాఫిట్ ని తెచ్చిపెట్టిందనే చెప్పాలి. అలాంటి స్టాక్స్ మన స్టాక్ మార్కెట్ లో చూసుకుంటే చాలానే ఉన్నాయి అనమాట. లాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టర్స్ ఎలా ఉండాలంటే, లాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టర్స్ వారు చాలా ఓపికగా ఉండడానికి మరియు ఎక్కువ, అంటే అధిక రివార్డులను తీసుకోవడానికి ఎంత రిస్క్ నైనా చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే రిస్క్ ఉన్న చోటే లాభాలు అధికంగా ఉంటాయి అన్నమాట. లాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టర్స్ ఎలా ఉండాలి అంటే, క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికలు కలిగి ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు
ప్రతి నెల చెప్పాను కదా ఇందాక, ప్రతి నెల ఇంత అమౌంట్ అని, లేదా ఒక సంవత్సరానికి ఇంత అమౌంట్ అని ఒకే స్టాక్స్ లో కాకుండా రకరకాల స్టాక్స్ లో పెట్టుకుంటూ వాటిని క్రమ పద్ధతిలో పెంచుకుంటూ పోవాలన్నమాట. ముఖ్యంగా సిప్స్ అనేవి మ్యూచువల్ ఫండ్స్ లో సిప్స్ ఉంటాయి కదా, వాటిల్లో మన యొక్క రాబడిని క్రమబద్ధంగా పెంచడానికి ముఖ్యంగా ఉపయోగపడతాయనే చెప్పాలి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, అలాగే నెల నెలకు కూడా కట్టుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చి ఈ మ్యూచువల్ ఫండ్స్ మనము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు కొన్ని ట్యాక్స్లు అనేవి పడుతూనే ఉంటాయి అనమాట, ట్యాక్స్లు కూడా ఉంటాయి. అలాగే ఒక్క సంవత్సరం పాటు ఉంచిన ఆదాయం మీద కూడా కొంచెం సాధారణమైన పన్ను అనేది విధించబడుతుంది అనమాట. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలన్నా మీకు కావాల్సింది డీమాట్ అకౌంట్ అనమాట. మీకు డీమాట్ అకౌంట్ కావాలంటే నా డిస్క్రిప్షన్ లో ఏంజల్ వన్ ఫ్రీ డీమాట్ యాప్ ఉందన్నమాట. అది మీరు లింక్ ని ఇస్తున్నాను, ఆ లింక్ ని మీరు ఓపెన్ చేసుకొని డీమాట్ అకౌంట్ ఖాతాని ఓపెన్ చేసుకోండి. అలాగే మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ కి సంబంధించిన న్యూస్ నేను అప్డేట్ గా ఇస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు మనము షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుందాము. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే స్వల్ప కాలంలో పెట్టుబడులు పెట్టడం అన్నమాట. అయితే తక్షణ లాభాలు కావాలి అనుకుంటే మనం ఈ పెట్టుబడులు పెట్టేటప్పుడు మంచి స్టాక్స్ లో స్వల్ప కాలంలో లాభాల్ని గడించాలనే ఉద్దేశంతోనే షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తాం జరుగుతుంది అనమాట. ఈ షార్ట్ టర్మ్ కాలం వ్యవధి వచ్చి 1 సంవత్సరం కన్నా తక్కువ కాలం ఉంచడం, అంటే 3 నెలలు, 6 నెలలు, 7 నెలలు, అట్లా సంవత్సరం కాలం పాటు తక్కువలోనే, సంవత్సరం కన్నా పై దాటకుండా తక్కువలోనే షార్ట్ టర్మ్ గా పెట్టుకోవచ్చు అనమాట. సాధారణ స్వల్ప పెట్టుబడులలో మనీ మార్కెట్ ఖాతాలు, డిపాజిట్లు, అలాగే స్వల్పకాలిక బాండ్లు కలిగి ఉంటుందన్నమాట. షార్ట్ టర్మ్ గురించి మీకు అర్థమైందే అనుకుంటున్నాను. దీనికి కూడా చిన్న చిన్న లక్ష్యాలని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను షార్ట్ టర్మ్ ఎక్కువ చేస్తూ ఉంటానని చెప్పాను కదా, అయితే ఎలాంటి లక్ష్యాలు ఉంటాయంటే దీనికి మన ఇంటి అవసరాలు, అంటే కారు గాని, అలాగే ఇంకేమన్నా గోల్స్, ఫీజులు గాని అలాంటివి, లేకపోతే ఫోన్స్ గాని అలాంటివి కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఈ షార్ట్ టర్మ్ లో ఏంటంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ మనీని, అంటే మనం గడించిన ఆ కొంత లాభాన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సాధారణంగా మెచ్యూర్ అవుతాయి లేదా తక్కువ లాకింగ్ పీరియడ్ కలిగి ఉంటాయి. ఈ షార్ట్ ఇన్వెస్ట్మెంట్ లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎలా అంటే మారుతున్న మార్కెట్ పరిస్థితులు గాని, అలాగే వ్యక్తిగత అవసరాలు గాని తీర్చుకోవడానికి, అంటే మనము వేసిన స్టాక్స్ ని సర్దుబాటు చేసుకోవడానికి చాలా అనువైనది ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. వేగంగా లాభాలను ఆర్జించడంలో గాని చాలా అవకాశాన్ని ఇన్వెస్టర్స్ కి అందిస్తుంది అనమాట. ఆస్తి విలువలను, తక్షణ లాభాలను ఇవి మనం పొందవచ్చు. ఇప్పుడు మనం అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్ అనేది ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో, అలాగే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో మనం ఇప్పుడు చూద్దాము. అయితే ఈ షార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మన లాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ తో పోలిస్తే ఎక్కువ లాభాలని ఇవ్వకపోవచ్చు. దీంట్లో మనం చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎప్పటికప్పుడు మార్కెట్ విషయాలను తెలుసుకుంటూ స్వల్ప కాలంలో మనకి లాభాలను తెచ్చిపెట్టే విధంగా ఏ స్టాక్స్ తెస్తాయి, ఏ బాండ్స్ తెస్తాయి అనేది ఎప్పటికప్పుడు ఫండమెంటల్ చేసుకుంటూ పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. అంటే ఒక రకంగా చాలా యాక్టివ్ గానే ఉండాలని చెప్పవచ్చు. అయితే లాంగ్ ఇన్వెస్ట్మెంట్ లో అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది చాలా వరకు స్థిర ఆస్తులను ఎక్కువ లాభాలుగా ఇస్తుంది. కాకపోతే దీంట్లో ఎక్కువగా ఓర్పు మరియు అంకిత భావం అనేది తప్పకుండా ఉండాలన్నమాట. చివరిగా లాంగ్ ఇన్వెస్ట్మెంట్ అయినా, షార్ట్ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, మనం అనుకున్న లక్ష్యాలని చేరటం కోసము మనం చాలా క్రమశిక్షణతో, క్రమబద్ధపరంగా ప్లాన్స్ ని ఎంచుకొని మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటూ ముందుకు వెళ్లి ఎక్కువ లాభాలని తీసుకురావటానికి ట్రై చేయాలి. మనము లక్ష్యాలు మరియు టైం ఫ్రేమ్, రిస్క్ తీసుకోవటానికి కూడా మనము జాగ్రత్తగా పరిశీలించి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అయితే ఇప్పుడు చాలా మంది కూడా ఎలా లాంగ్ ఇన్వెస్ట్మెంట్ కి ఎలా బై చేయాలి, షార్ట్ ఇన్వెస్ట్మెంట్ కి ఎలా బై చేయాలని అడుగుతున్నారు కదా. ఇప్పుడు నేను మొబైల్ ద్వారా మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలో. ఎందుకంటే చాలా మంది బిగినర్స్ కి తెలియట్లేదు అనమాట. షార్ట్ టర్మ్ ఎలా చేసుకోవాలి మేడం, లాంగ్ టర్మ్ ఎలా చేసుకోవాలి మేడం అని అడుగుతున్నారు. షార్ట్ టర్మ్ కి కాల పరిమితి తెలిసింది కదా, 1 సంవత్సరం కన్నా తక్కువలో మనం షార్ట్ ఇన్వెస్ట్మెంట్
చేసుకోవచ్చు. అలాగే 1 సంవత్సరం కన్నా ఎక్కువ 10, 15, 20 సంవత్సరాల దాకా కూడా లాంగ్ ఇన్వెస్ట్మెంట్ గా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము నా మొబైల్లో ఎలా బై చేయాలో షార్ట్ టర్మ్ కి లాంగ్ టర్మ్ కి చూపిస్తాను, చూసేయండి. నిన్న సుజులోను రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చినాయి కాబట్టి దానికి నేను లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తామని ప్లేస్ ఆర్డర్ చేస్తాను. ఇప్పుడు మనం చూద్దాము. ముందు బై ఆప్షన్ని ప్రెస్ చేద్దాము. ఇక్కడ గ్రీన్లో డెలివరీ అని ఉంది కదా పైన, నెంబర్ ఆఫ్ షేర్స్ పైన, అది డెలివరీ అంటే లాంగ్ టర్మ్కి మనం ప్లేస్ చేస్తున్నట్టు అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ షేర్స్ వేసుకొని ఇక్కడ మనం ప్రైజ్ని అడ్జస్ట్ చేసుకొని ఫండ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫండ్స్ని యాడ్ చేయమని చెప్తుంది. ఇప్పుడు నేను ఫండ్స్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఫండ్స్ అనేవి మన గూగుల్ పే నుంచి కానీ ఫోన్పే నుంచి మీరు ఏది పెడితే అది దాని నుంచి ఇక్కడ యాడ్ అవుతాయి అనమాట ఫండ్స్. ఇప్పుడు నేను యాడ్ చేసేసాను. ఇప్పుడు ప్లేస్ బై ఆర్డర్ చేద్దాం అనమాట. ఇక్కడ నేను ప్రీ మార్కెట్లో ఓపెన్ చేశాను అనమాట. అయితే ఇది మనం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే కూడా మార్కెట్ టైం 9:15 కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ప్లేస్ బై ఆర్డర్ చేద్దాము. ఇప్పుడు ప్లేస్ ఆర్డర్ అయిందనమాట. అంటే నాది ఆర్డర్ పెండింగ్ లో ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా. నేను ఇప్పుడు షార్ట్ టర్మ్ కోసము వేదాంతాని బై చేద్దామని చూస్తున్నాను అనమాట. వేదాంతాని ఇప్పుడు నేను ఈ ప్రైజ్కి బై చేస్తాను. ఇక్కడ షేర్స్ని అడ్జస్ట్ చేద్దాము. నేను ఒక 12 షేర్స్ కొందాం అనుకుంటున్నాను 430.60 ఇప్పుడు దీన్ని ప్లేస్ బై ఆర్డర్ చేసే ముందు నేను షార్ట్ టర్మ్ అన్నాను కదా, షార్ట్ టర్మ్ అన్నప్పుడు ఈ పైన ఇక్కడ డెలివరీ ఉంది కదా, డెలివరీ అంటే లాంగ్ టర్మ్కి వెళ్ళిపోద్ది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మన ఫోన్లో ఈ కింద యారో మార్క్కి వచ్చి దీన్ని బ్యాక్ నొక్కి ఆర్డర్ చేయాలి. అప్పుడు ఏంటంటే అది షార్ట్ టర్మ్కి ఆర్డర్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు అది మనం చూద్దాము. మనం ప్లేస్ చేసి ఇలా చూసుకోవచ్చు అనమాట. వేదాంతలో నేను లాంగ్ టర్మ్ కోసం అంతకు ముందు చేస్తున్నాను, అలాగే షార్ట్ టర్మ్ కూడా ఇప్పుడు మీకోసం ఒక 12 యాడ్ చేస్తున్నాను అనమాట. ఇట్లాగా ప్లేస్ అయ్యి ఉంటాయి. చూసారు కదా, ఇప్పుడు మీకు తెలిసే ఉంటది, పూర్తి అవగాహన వచ్చింది అనుకుంటున్నాను షార్ట్ టర్మ్ గురించి, లాంగ్ టర్మ్ గురించి. అలాగే వాటిని ఎలా ప్లేస్ చేయాలనేది మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. మీరు స్టాక్ మార్కెట్ లో ఏ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా గానీ చాలా జాగ్రత్తగా ప్రతి స్టాక్ ను కూడా స్టడీ చేసి ఫండమెంటల్ తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళి మంచి లాభాలు తెచ్చుకుంటారని ఆశిస్తూ, మీరెవరైనా కొత్తగా నా వీడియో చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.